పేపర్లో వేయాల్సిందే. న్యూస్ తక్కువ అయితే ముందు ఆ పని చేయి, నాకే అభ్యంతరం లేదు. అర్జెంట్ గా వెళ్ళాలి, ఒక చోట కెమెరా ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి. ఈ రోజు ఈవినింగ్ కొత్త క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాను. కాఫీ ఎక్కడా? ఉండి తెస్తాను. ఏమిటి సార్ అక్కడ? ఎవరో ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది. పెద్దవాళ్ళ గొడవలో తలదొచ్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా కన్నా చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాలు తలదొచ్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. గొప్ప సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. పేపర్. సార్, ఈ పత్రిక రైటర్ మీరేనా? అవును. మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు ఎలా అనగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్, డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి రేపే న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను.
పత్రిక మేనేజింగ్ డైరెక్టర్. డాన్సర్ లలిత హత్యకి సంబంధించిన సాక్ష్యాలు వివరాలు అన్నీ ఈ క్యాసెట్లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే మరెవరైనా సరే నా దృష్టిలో ఒకటే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మిస్టర్, మర్యాదగా క్యాసెట్ ఇచ్చేయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. క్యాసెట్ ఫెలో. ఆఖరిసరిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు? 4 రోజుల క్రితం కంగారుగా ఇంటికొచ్చి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం తన వీడియో షాపుకు కావాల్సిన క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాన్నాడు. అయితే బాంబే వెళ్ళొచ్చేమో. నాతో మాట మాత్రం చెప్పకుండా తను ఇప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేవాడు. ఇలా ఇప్పుడు జరగలేదు. లేదంటే ఇది అర్జెంట్ పని మీద నుండిపోయాడేమో. లేదు సార్, ఎంత అర్జెంట్ పనున్నా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండడు. మా బ్రదర్కి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా ఉద్దేశంలో మీ తమ్ముడు 2-3 రోజులు తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎనీహో కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఏమమ్మా, ఏం చెప్పారమ్మా ఇన్స్పెక్టర్ గారు? కంప్లైంట్ రాసిచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు మాటిచ్చారంటే యేసు ప్రభు దయ వల్ల మీ బ్రదర్ 2-3 రోజులు తప్పక వచ్చేస్తాడమ్మా. వస్తాను. మంచిది. సోదర సోదరీమణులారా, ఈ రోజున మనమందరం కలిసి లలితాదేవి మరణంపై న్యాయ విచారణ జరపాలని ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. లలితాదేవి మరణం ముమ్మాటికి హత్య చేసింది ఎవరో కాదు, మంత్రి శ్రీహరిరావు కొడుకు రామ్ కుమార్. కాబట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, దీనితో సంబంధం ఉన్న మంత్రి శ్రీహరిరావును కూడా రాజీనామా చేయాలని మన ఉద్యమం చేపట్టాలి. మన ఈ పోరాటంలో భాగంగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించడానికి ఊరేగింపుగా రేపు సెక్రటేరియట్ వెళ్ళాలి. చలో సెక్రటేరియట్. చూడు, ఆ పేపర్లన్నింటిలో నా తలకాయంత అక్షరాలతో ఆ
దిక్కుమాలిన దాని చావు గురించి, ఆ చావుతో నీకున్న కనెక్షన్ గురించి రాశారు. ఎందుకు నన్ను ఆవేశపడతావు? పేపర్ వాళ్ళకి అవకాశం దొరికితే చాలు ఇలాగే రాస్తారు. అలా అని నువ్వు నేను సమర్థించుకోవచ్చురా, కానీ ప్రతిపక్షాల వాళ్ళ నోళ్లు మూయించలేం. అది కాదండి, ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాడు నీ కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాలపు చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లే నాన్న, వాళ్ళు రాసినంత మాత్రం అందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రేయ్, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. We have received a petition from the opposition leaders to investigate the death of dancer Lalita Devi by our crime branch. కాకపోతే ఇంతకు ముందు మన డిపార్ట్మెంట్ టేకప్ చేసిన 1-2 కేసులు సక్సెస్ కాకపోవడంతో మన డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ కేసునైనా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సమర్థవంతుడైన ఆఫీసర్ ఏర్పాటు చేయాలి సార్. సమర్థవంతుడే కాదు, బెదిరింపులకు భయపడిన మనిషికి, డబ్బుకు లొంగకుండా ప్రాణాలకు తెగించే ఆఫీసర్ కి ఈ కేసును అప్పగించాలనుకుంటున్నాను. హూ ఇస్ హి సార్? ఏ స్మార్ట్ అండ్ డేరింగ్ ఆఫీసర్, మిస్టర్ విక్రమ్. ఆ సరికి అక్కడ పెట్టా. చెప్పరా? Come on, tell me, scoundrel. నేను మిగతా ఆఫీసర్ లా కాదు, నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, మర్యాదగా చెప్పు. సరిగ్గా ఎక్కడ పెట్టా? చెప్పరా? తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? కానిస్టేబుల్, ఇతను ఆఫీస్కి తీసుకురా. సార్ మీకు ఫోన్. విక్రమ్ స్పీకింగ్. నేను డిఐజీని మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎనీథింగ్ అర్జెంట్? ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నైస్ మీటింగ్ యూ సార్. మీరు వస్తున్నట్టు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ బి సీటెడ్. మరణించిన లలితాదేవి ఫైల్ ఇవ్వగలరా? దాన్ని రిఫర్ చేయాలి. ఓ ష్యూర్. ఏస్ పదం సార్, లలితాదేవి గారి ఫైల్ తీసుకురా. నర్తకి లలితాదేవి మరణం ఆత్మహత్య అని ఫైల్ చేశారు కదా, అది నిజంగానే ఆత్మహత్య నిర్ధారించారా? ఎస్ సార్, ఇట్ వాస్ సూసైడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే ఉంది. జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టేగా? అవును సార్. ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ముఖ్యమైందో మీకు తెలుసు అనుకుంటాను. ఎస్ సార్. లలితాదేవి చనిపోయిన రోజున రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండి దగ్గరే ఉందని అక్కడ చూసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మర్నాడు శవం కూడా అక్కడే దొరికింది సార్. మరైతే పత్రిక వాళ్ళు ప్రతిపక్షాలు ఇది ఒక హత్య కేసుని మంత్రి శ్రీహరిరావు రాజీనామా చేయాలని గొడవ చేస్తున్నారు. ఎందుకని? ఏముంది సార్, మీకు తెలిసే ఉంటుంది. మినిస్టర్ శ్రీహరిరావు గారి అబ్బాయి ఆ నర్తకి లలితాదేవిని ప్రేమించాడు. ఆ వంకతో మినిస్టర్ గారు రాజీనామా చేయాలని ప్రతిపక్షం వాళ్ళు చేసే అల్లరికి వేరే కారణం ఏముంటుంది సార్? లలితాదేవి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య అని మీ అభిప్రాయం? డెఫినెట్లీ సార్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. యూసీ మిస్టర్ కిషోర్, దేశంలో జరుగుతున్న చాలా హత్యలు ఆత్మహత్యల కింద నిర్ణయించి పోలీసులు ఫైల్స్ క్లోజ్ చేశాక అవి హత్యల కింద నిరూపించబడుతున్నాయి. అందుకు కారణం మీ పొరపాటు కాదు, హత్యని ఆత్మహత్య కింద చూపించగలిగే హంతకులు తెలియటారు. ఎనీహౌ, ఈ కేసు మా డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి దీన్ని పరిశోధించాల్సిన బాధ్యత మాకుంది. ప్రస్తుతం ఈ ఫైల్ నేను తీసుకెళ్తున్నాను. ఐల్ సెండ్ యు ది రిసిప్ట్. ఓకే? ఓకే సార్. నీ పేరు? యేసుపాదం సార్.
చాటుగా ఉండి అన్నీ తెలుసుకోవడం పోలీసుకు ఉండవలసిన లక్షణమే. కానీ నీకు కొంచెం అతిగా ఉంది. బీ కేర్ఫుల్. ఏం కావాలి బాబు? ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లేక్. రోజుకి ఎంత సంపాదిస్తా? ఏదో 10 రూపాయలు వస్తాయి బాబు. 10 రూపాయల? 10 రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుందయ్యా? ఏం చేయను బాబు, అలాగే. ఆ ఎదురింట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా? అవును బాబు, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా అన్నం కూర మిగిలితే నాకు ఇచ్చేది బాబు. ఆవిడ చనిపోయిన రాత్రి ఆ ఇంటికి ఎవరైనా రావడం గాని పోవడం గాని నువ్వు చూసావా? చూడలేదు బాబు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. లేదు బాబు. ఓ బాబు బైక్ మీద రావడం చూశాను. ఇతనేనా? అవును బాబు, ఇతనే ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడప్పుడు నా దగ్గర సిగరెట్లు కూడా కొంటూ ఉంటాడు. ఆహా. ఇతను మళ్ళీ ఇంట్లోంచి బయటికి రావడం నువ్వు చూసావా? చూడలేదు బాబు, కాసేపటి కొట్టు కట్టేసి నేను వెళ్ళిపోయాను. థ్యాంక్స్. ఇందా ఈ సిగరెట్స్ నువ్వు కాల్చు, నే కాల్చు.